So for any competitive exams, the fundamental core syllabus ఉంటుంది ఒకటి. సో ఈ కోర్ సిలబస్లో భాగంగా ఉండే ఆస్పెక్ట్స్ ఏంటంటే లైక్ హిస్టరీ, తర్వాత జాగ్రఫీ, పాలిటీ, తర్వాత ఎకానమీ, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్. సో ఈ 6 ఏరియాస్ అండ్ ఇవన్నీ కాకుండా ఓవరాల్గా అన్నిటికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉండేది కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ ఈజ్ వన్ ఏరియా విచ్ ఈస్ కనెక్టెడ్ విత్ ది పాలిటీ, ఎకానమీ ఆర్ ఎనీథింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అన్నిటికీ సంబంధించి ఉంటాయి. సో అది ఓవరాల్గా డామినెంట్ ఎలిమెంట్. ఆ డామినెంట్ ఎలిమెంట్లో భాగంగా కోర్ సిలబస్ అని చెప్పి ఈ 6 ఏరియాస్ని చెప్తాం. యూపీఎస్సీలో కానీ, గ్రూప్ 1లో కానీ, గ్రూప్ 2లో కానీ ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే దట్ ఈస్ ద కోర్ సిలబస్. ప్రిలిమ్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నా కానీ ఆర్ మెయిన్స్లో డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ రాయాల్సి వచ్చినా కానీ ఈ సిలబస్ లేకుండా ఎగ్జామ్ ఉండదు. ఇది కామన్ సిలబస్ అనమాట. therefore it is described as the core syllabus. అండ్ ఈ కోర్ సిలబస్లో అంటే ఈ సో ఈ ఫస్ట్ ఈ పాలిటీలో సంబంధించినటువంటి టాపిక్స్ నేను చెప్తాను. సో పాలిటీ మళ్ళీ ఈ కోర్ సిలబస్లో మరింత కోర్ సిలబస్ అన్నట్టు. ఎందుకంటే వితౌట్ అండర్స్టాండింగ్ ది పాలిటీ దెర్ ఈజ్ నో ఎగ్జామ్ ఎట్ ఆల్. ఏ ఎగ్జామ్ అయినా సరే, ఏ పరీక్ష అయినా సరే పాలిటీ అనేది ఆల్మోస్ట్ లైక్ ఏ బైబిల్ ఆర్ భగవద్గీత ఏమైనా చెప్పుకోవచ్చు. సో ఎందుకనంటే పాలిటీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కాన్స్టిట్యూషనల్ రిలేటెడ్గా ఉంటాయి. అండ్ ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ రాసినటువంటి ఆస్పిరెంట్ సెలెక్ట్ అయిన తర్వాత అది ఐఏఎస్ అయినా, లేకపోతే ఐపీఎస్ అయినా, డిప్యూటీ కలెక్టర్ అయినా, లేకపోతే డిఎస్పీ అయినా ఆర్ ఏసీటీఓ అయినా, ఏ ఉద్యోగం అయినా సరే కంపల్సరీగా దేశ పరిపాలనకి సంబంధించినటువంటి వ్యవహారాలు చూడాలి. అంటే ఎవ్రీ సివిల్ సర్వెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది గవర్నెన్స్ ఆఫ్ ది కంట్రీ. గవర్నెన్స్ అంటే పరిపాలన. సో మరి ఆ పరిపాలన ఎలా ఉండాలి అంటే రాజ్యాంగ సూత్రాల ప్రకారం ఉండాలి. కాబట్టి పాలిటీ అనేది కంపల్సరీగా అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కంపల్సరీగా ఉండే పార్ట్. అండ్ ఈ పాలిటీలో ఉండేటటువంటి ఏరియాస్ ప్రధానంగా 4 రకాలు ఉంటాయి. అంటే వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ ది బేసిక్స్. కొన్ని బేసిక్స్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. ఆ తర్వాత సెకండ్లీ గవర్నమెంట్ రిలేటెడ్కి సంబంధించినటువంటి ఏరియాస్ ఉంటాయి. థర్డ్ ఫెడరలిజంకి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. అండ్ ది ఫోర్త్ సమ్ మిస్సెలినియస్ ఏరియాస్. ఈ 4తో ఓవరాల్ సిలబస్ని చెప్పచ్చు. ఫస్ట్ బేసిక్స్. ఆ బేసిక్స్లో ఏముంటాయి ఇప్పుడు చెప్తాను. దెన్ దెర్ ఆర్ ఎలిమెంట్స్ రిలేటెడ్ టు ది గవర్నమెంట్, అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, అలాగే లోకల్ గవర్నమెంట్. దెన్ దెర్ ఈస్ ఫెడరలిజం. ఫెడరలిజం అంటే సమాఖ్య వ్యవస్థ. సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ ఉండేటటువంటి సిస్టమ్ ఎలా పనిచేస్తుంది. ఫెడరలిజం అంటే కంట్రీ ఇన్ విచ్ దెర్ ఆర్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ టుగెదర్. అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉండేది. ఎలా అయితే ఇండియాలో సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయో దెన్ ఫెడరలిజం, దానికి సంబంధించినటువంటి పర్స్పెక్టివ్స్. అలాగే కొన్ని మిస్సెలినియస్ ఏరియాస్. సో ఇతర అంశాలు అన్నమాట. అండ్ ఫస్ట్ దీంట్లో బేసిక్సే ఉంటాయి. సో ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ద ఫండమెంటల్ సిలబస్, బేసిక్స్లో ఉండేటటువంటి ఆస్పెక్ట్స్ ఏంటి? ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే ఓవరాల్గా ఈ బేసిక్స్ అనేది కాన్స్టిట్యూషనల్ కాన్సెప్ట్కి సంబంధించి. సో కాన్స్టిట్యూషనల్ కాన్సెప్ట్స్ అంటే రాజ్యాంగ సంబంధమైనటువంటి మౌలిక భావనలు. సో ఈ కాన్స్టిట్యూషనల్ కాన్సెప్ట్తో ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్.
అసలు ఇండియాలో ఫస్ట్ ఒక ఏన్షియంట్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు ఇండియా ఈజ్ వన్ ఆఫ్ దోస్ కంట్రీస్ విచ్ వాజ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ ది డెమోక్రసీ అండ్ రిపబ్లిక్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్. అంటే ప్రపంచంలోనే చారిత్రకంగా చూసినప్పుడు ప్రజాస్వామ్యం, గణతంత్రం లాంటి ఆధునిక విలువలు ఉన్నటువంటి ప్రాచీన దేశం భారతదేశం. ఎప్పుడు మౌర్యన్ ఎంపైర్ కన్నా ముందు, మౌర్యన్ ఎంపైర్ అంటే ఇండియాలో ఫస్ట్ ఎవర్ ఎంపైర్ అన్నమాట, మొట్టమొదటి సామ్రాజ్యం. దానికన్నా ముందు ఒక 16 జనపదాలు ఉండేవి. జనపదము అంటే ఇట్ వాజ్ ఎ కంట్రీ రూల్డ్ బై ది పీపుల్ దెమ్సెల్ఫ్, బై ద ఎలక్టెడ్ కింగ్. అంటే జనరల్గా రాజులు ఉంటారు, ఆ రాజులు వంశపారంపర్యంగా అధికారంలోకి వస్తారు. ఆ వంశపారంపర్యపు అధికారంలోకి రావడమో లేకపోతే నియంతృత్వంలాగా మిలిటరీ కుట్రల ద్వారా అధికారంలోకి రావడమో కాకుండా ఇండియాలో ఈ జనపదాల్లో ప్రజలే తమ రాజుని ఎన్నుకునేవారు, తమ పాలకుని ఎన్నుకునేవారు. అందుకే దాన్ని జనపదము అన్నారు. అంటే జనము అంటే ఎవరు? ప్రజలు. పదము అంటే భూభాగం. అంటే ఏ టెరిటరీ ఇన్ విచ్ ద పీపుల్ ఎలెక్టెడ్ దేర్ ఓన్ రిప్రజెంటేటివ్, దేర్ ఓన్ కింగ్. పదము అంటే భూభాగం, అంటే ద టెరిటరీ ఇన్ విచ్ ద పీపుల్ ఎలెక్టింగ్ దేర్ కింగ్స్. తమ రాజుని తమే ఎన్నుకునేటటువంటి ఆ పద్ధతి ప్రాచీన కాలంలోనే ఉంది. సో అదే టైంలో గ్రీక్ నగర రాజ్యాల్లో కూడా ఇటువంటి డైరెక్ట్ డెమోక్రటిక్ సిస్టమ్స్ ఉండేవి. ఇది ఈ సోక్రటీస్ కన్నా ముందు ఉన్నటువంటి గ్రీక్ సిటీ స్టేట్స్ అన్నమాట. సో అటువంటి పద్ధతులు ఏన్షియంట్ పీరియడ్ నుంచి ఉన్నాయి. మధ్యలో ఈ మౌర్యన్ ఎంపైర్ మొదలైనప్పటి నుంచి వంశపారంపర్యపు అధికారాలు రావడం, మెడివల్ పీరియడ్ వచ్చాక నియంతృత్వాలు రావడం, అండ్ ఆ తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటిది మొదలైంది. అంటే బ్రిటన్లో ఏదైతే మళ్ళీ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉందో, ఆ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ బ్రిటన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1688. ఇది బ్రిటన్లో 1688లో పార్లమెంటరీ తరహా ప్రభుత్వ వ్యవస్థని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవేశపెట్టిన తర్వాత అదే విధానాన్ని ఇండియాలో కూడా మెల్లమెల్లగా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చారు. సో దానికి సంబంధించినటువంటి రకరకాల చట్టాలు ఉన్నాయి. అంటే సంథింగ్ లైక్ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని అంటారు. అంతకన్నా ముందు 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని అంటారు. అంతకన్నా ముందు 1909 ఇండియా కౌన్సిల్స్ యాక్ట్ అని అంటారు. సో వీటన్నిటికన్నా ముందు మొదటిసారిగా అసలు ఇండియాలో ఒక కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అనేటటువంటిది 1765లో మొదలైంది. అక్కడి నుంచి 1765లో మొదలైనటువంటి ఆ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ ఏ విధంగా ప్రారంభమైంది, భారతదేశంలో ఈ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక ఎవల్యూషన్ ఎలా వచ్చింది, ఆ తర్వాత 1946లో అంటే స్వతంత్రం ఇవ్వడానికి ముందు ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏర్పడింది. అంటే రాజ్యాంగ పరిషత్, భారతదేశం కోసం రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏర్పాటైంది. అంటే రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటైన దాంట్లో ఒక కొన్ని కమిటీస్ ఉన్నాయి. ఆ కమిటీస్లో కీలకమైనటువంటి కమిటీ ఏంటంటే డ్రాఫ్టింగ్ కమిటీ. ఆ డ్రాఫ్టింగ్ కమిటీ డాక్టర్ అంబేద్కర్ అధ్యక్షతలో పనిచేసింది. అండ్ ఈ డ్రాఫ్టింగ్ కమిటీ యాక్చువల్లీ హ్యాస్ డ్రాఫ్టెడ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. హౌ దిస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఫార్ములేటెడ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అనేటటువంటి పర్స్పెక్టివ్ని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో చదువుతాం అన్నమాట. అంటే రాజ్యాంగం రూపొందించబడ్డానికి సంబంధించినటువంటి చారిత్రక పరిణామక్రమం. అండ్ అది చదివిన తర్వాత దెన్ వీ నీడ్ టు నో అబౌట్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి కీలక లక్షణాలు, మౌలిక లక్షణాలు. దెన్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ పీఠిక. తర్వాత ఈ పౌరులకు సంబంధించినటువంటి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, అండ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. అలాగే మరొకటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని మరో అంశం. ఇది ప్రధానంగా ఈ బేసిక్స్లో వచ్చేటటువంటి టాపిక్స్. అంటే వెరీ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అన్నమాట ఇవన్నీ, మౌలికమైనటువంటి భావనలు. ఇది అన్ని ఎగ్జామ్స్కి కామన్గా ఉండేటటువంటి ఏరియాస్. అన్ని ఎగ్జామ్స్ అంటే అది యూపీఎస్సీ అయినా, గ్రూప్ 1 అయినా, లేకపోతే గ్రూప్ 2 అయినా, ఏపీపీఎస్సీ అయినా, టీఎస్పీఎస్సీ అయినా, ఎక్కడైనా సరే ఫస్ట్ ఇవి చదవకుండా అసలు ఎగ్జామ్ ఉండదు. అండ్ దిస్ ఈజ్ ది ఫండమెంటల్ ఫౌండేషన్ ఫర్ ద ఎంటైర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద పాలిటీ. అసలు పాలిటీ అంటే ఏంటి, దాంట్లో కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, పాలిటీకి పాలిటిక్స్కి ఉండే డిఫరెన్సెస్ ఏంటి, ఇటువంటి అంశాలన్నీ దీంట్లో తెలుసుకుంటాం. అండ్ అందులో భాగంగా ఫస్ట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణాలు.
అండ్ తర్వాత ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం యొక్క పీఠిక, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు. ప్రాథమిక హక్కులు అంటే మన పౌరులకు సంబంధించి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, ప్రభుత్వం రాజ్యాంగం పౌరులకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి, చాయిసెస్ ఏంటి, అది ఫండమెంటల్ రైట్స్. దానికి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఫండమెంటల్ డ్యూటీస్. మరి ప్రభుత్వం చేయాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏంటి? గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది. అన్ని ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ రకరకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తారు. ఆ అమలు చేసినప్పుడు దానికి కావాల్సినటువంటి థియరిటికల్ బేస్ ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ద్వారా కల్పించడం జరుగుతుంది. సో ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఆదేశిక సూత్రాలు అని అంటాం. ఆ తర్వాత ఈ బేసిక్స్ అయిపోయాక వీఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ ద సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. సో ప్రభుత్వ వ్యవస్థ అంటే ఈ గవర్నమెంట్ అనేది రెస్పాన్సిబుల్ ఫర్ గవర్నెన్స్, పాలనకు సంబంధించింది. సో ఇందులో గవర్నమెంట్లో యూనియన్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం, అలాగే స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం, ఆ తర్వాత లోకల్ గవర్నమెంట్ స్థానిక ప్రభుత్వాలు. సో యూనియన్ గవర్నమెంట్లో మనకి ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఈ ఆస్పెక్ట్స్ వస్తాయి. అలాగే పార్లమెంట్ అండ్ సుప్రీంకోర్టు, ఈ మూడు అంశాలు. అంటే దీన్ని ఏమంటారంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఇన్ ది అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. పాలనా వ్యవస్థలో ఉండేటటువంటి శాసన వ్యవస్థ, తర్వాత కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. ఇప్పుడు ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఎగ్జిక్యూటివ్ విభాగంలోకి వస్తారు. అంటే ఈ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళందరూ కలిపి ఫస్ట్ ఎగ్జిక్యూటివ్లో వస్తారు. ఆ తర్వాత పార్లమెంట్, అంటే పార్లమెంటు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, పార్లమెంటు ఫంక్షన్స్ ఏంటి, ఎందుకంటే పార్లమెంటు చట్టాలు చేస్తుంది. పార్లమెంటు చట్టం చేయకుండా దేశ పరిపాలన జరగదు. ఎందుకంటే పరిపాలన జరగాలంటే పార్లమెంటు చట్టాల ఆధారంగా మాత్రమే జరగాలి. కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా ఆ చట్టాలు ఉండాలి, మళ్ళీ రాజ్యాంగ విరుద్ధంగా ఉండకూడదు. మరి రాజ్యాంగ విరుద్ధంగా ఈ చట్టాలు ఉన్నాయో లేవో చూడడానికి సుప్రీంకోర్టు ఉంటుంది. పార్లమెంటు చేసే చట్టాలని ప్రధానమంత్రి, మంత్రిమండలి, తర్వాత రాష్ట్రపతి వీళ్ళందరూ అమలు చేస్తారు. పార్లమెంటు చేసిన ఈ చట్టాలు రాజ్యాంగ సూత్రాలకి అనుకూలంగా ఉన్నాయా, వ్యతిరేకంగా ఉన్నాయా చూసి అవి అనుకూలంగా ఉంటే అమలు చేయమని చెప్పి, వ్యతిరేకంగా ఉంటే రద్దు చేసేటటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. సో జ్యుడిషియరీ అంటుందని, సుప్రీంకోర్టు జ్యుడిషియరీ. సో ఒక ప్రభుత్వంలో ఈ మూడు త్రిమూర్తులు లాంటి వాళ్ళు, ఈ ముగ్గురు, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. అంటే శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. సో ఎలా అయితే త్రిమూర్తులు సృష్టి, స్థితి, లయకారకులు అవుతారు, ఈ మూడు కూడా అంతే. ఈ మొత్తం పాలనా వ్యవస్థని, ఒక దేశంలో ఉండేటటువంటి పాలనా వ్యవస్థని నిర్వహించడానికి ఫస్ట్ చట్టాలు చేయాలి, పార్లమెంట్ చేస్తుంది. బ్రహ్మ ఎలా అయితే సృష్టిని సృష్టిస్తాడు. సెకండ్ ఎగ్జిక్యూషన్, అంటే ఈ చట్టాలను అమల్లోకి తీసుకురావాలి. అది ఆ ఎగ్జిక్యూటివ్ రెస్పాన్సిబిలిటీ. ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, బ్యూరోక్రసీ, మిలిటరీ, పోలీసు వీళ్ళందరూ దాని కిందకు వస్తారు. ఎలా అయితే శ్రీ మహావిష్ణువు ఈ సృష్టిని కాపాడుతాడో ఆ రకంగా. ఈ చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేవా అని చూసి, ఒకవేళ రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే వాటిని రద్దు చేస్తుంది జ్యుడిషియరీ, సుప్రీంకోర్టు. ఎలా అయితే శివుడు ఈ సృష్టిని నాశనం చేసేటటువంటి ప్రక్రియ ఉంటుందో ఆ రకమైనటువంటి పని. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం, యూనియన్ గవర్నమెంట్ అనాలి. సెంట్రల్ గవర్నమెంట్ అని జనరల్ వర్డింగ్లో అంటాం, కానీ సెంట్రల్ గవర్నమెంట్ అనకుండా మామూలుగా అయితే రాజ్యాంగం ప్రకారం అయితే యూనియన్ గవర్నమెంట్ అనాలి. రాజ్యాంగంలో ఎక్కడా కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనే పదం ఉండదు, యూనియన్ గవర్నమెంట్ అనే పదం మాత్రమే ఉంటుంది. అలాగే కేంద్రంలో ఎట్లయితే ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఉంటారో, స్టేట్లో కూడా గవర్నర్ అండ్ చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, పార్లమెంట్ ఉన్నట్టుగా స్టేట్లో అసెంబ్లీ ఉంటుంది. సుప్రీంకోర్టు ఉన్నట్టుగా హైకోర్టు ఉంటుంది. సో ఈ ఆస్పెక్ట్స్ అన్నీ స్టేట్ గవర్నమెంట్లో చదువుతాం. లోకల్ గవర్నమెంట్లో రెండు రకాలు. ఒకటి రూరల్ లోకల్ గవర్నమెంట్, అంటే దీన్ని పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. అలాగే రెండోది అర్బన్ లోకల్ గవర్నమెంట్, వీటిని అర్బన్ లోకల్ బాడీస్ అంటారు. మున్సిపాలిటీస్, అదే ఈ గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్, ఈ మూడు కలిసి ఇది పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అవుతాయి.
సో ఈ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ వీటన్నిటినీ కలిపి గ్రామీణ స్థానిక సంస్థలు, దీనికి సంబంధించి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటాం. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రూరల్ లోకల్ గవర్నమెంట్స్ అయితే 74th అమెండ్మెంట్ ద్వారా అర్బన్ లోకల్ గవర్నమెంట్స్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ వస్తాయి. అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో మనకి ఓన్లీ 2 స్థాయిల ప్రభుత్వాల గురించే చెప్పారు, ఏది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి. 1992లో 74th అమెండ్మెంట్ చేసి ఈ 3rd లెవెల్ గవర్నమెంట్ని కూడా తీసుకొచ్చారు. 3rd లెవెల్ గవర్నమెంట్ అంటే లోకల్ గవర్నమెంట్ అని చెప్పి. సో ఈ లోకల్ గవర్నమెంట్లో ఉండేటటువంటిది 2 రకాలు, రూరల్ లోకల్ గవర్నమెంట్స్ అండ్ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్. సో ఈ రూరల్ లోకల్ గవర్నమెంట్స్ అనేది 73rd అమెండ్మెంట్ ద్వారా వచ్చింది 1992లోనే. అండ్ దీంట్లో పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంటుంది. ఆ 1992లోనే 73rd అమెండ్మెంట్తో పాటుగానే 74th అమెండ్మెంట్ కూడా వచ్చింది. దాన్ని అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ ఏర్పాటు చేస్తారు. అండ్ ఈ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ అంటే మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపల్ కౌన్సిల్స్, ఇటువంటి మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి పాలనా వ్యవహారాలన్నీ దీంట్లో వస్తాయి. అండ్ ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ కంపల్సరీగా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ మీద ఒక క్వశ్చన్ గ్యారంటీ, మినిమం 1 క్వశ్చన్ గ్యారంటీ అనమాట. ప్రిలిమ్స్లో అయినా ఇప్పుడు సపోజ్ గ్రూప్ 2 రాస్తున్నారు అనుకోండి, గ్రూప్ 2లో కూడా కంపల్సరీగా ఒక 5 క్వశ్చన్లు దీని మీద వస్తాయి, మినిమం 5 క్వశ్చన్స్. అదే యూపీఎస్సీ రాస్తున్నారు అనుకోండి, కనీసం 1 క్వశ్చన్ కంపల్సరీగా పంచాయతీరాజ్ వ్యవస్థ మీద వస్తుంది. గ్రూప్ 1 రాస్తున్నారు అనుకోండి, మెయిన్స్లో 1 గ్యారంటీ క్వశ్చన్ ఉంటుంది, అంటే ఈ పంచాయతీరాజ్ వ్యవస్థల మీద. అండ్ పర్టికులర్గా ఈ మెయిన్స్ ప్రిలిమ్స్ ఏ విధంగా డిస్క్రిమినేషన్ చేయాలి అనేటటువంటిది మళ్ళీ చెప్తాను. సో ఇట్లా ఓవరాల్గా టాపిక్స్ అయితే ఇవి ఉంటాయి. ఆ తర్వాత ఫెడరలిజం గురించి చదవాలి. సో ఈ ఫెడరలిజం అంటే ఏంటి? సమాఖ్య వ్యవస్థ, తెలుగులో దీన్ని సమాఖ్య వ్యవస్థ అంటాం. ఈ ఫెడరలిజం ఈజ్ ఆల్ అబౌట్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించినటువంటి సంబంధాలు అన్నమాట, రిలేషన్స్ బిట్వీన్ ది సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. దీంట్లో వీఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ ఫస్ట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఫెడరలిజం. కాన్సెప్ట్స్ ఆఫ్ ఫెడరలిజం అంటే సమాఖ్య దృక్పథాలు, భావనలు. అంటే దీంట్లో అసలు ఫెడరలిజం మీనింగ్ ఏంటి, దాని స్కోప్ ఏంటి, ఎలా ఉంటుంది. తర్వాత దెర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫెడరలిజం, వివిధ రకాల సమాఖ్య వ్యవస్థలు ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఈ దేశాలన్నింటినీ ప్రధానంగా 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. 2 రకాలుగా అంటే ఎలా, ఆ దేశంలో ఉండేటటువంటి అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ని బట్టి అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఉంది, స్టేట్స్ లేవు, అప్పుడు దాన్ని ఏకకేంద్ర ప్రభుత్వం అంటారు, యూనిటరీ గవర్నమెంట్. యూనిటరీ అనే పదంలోనే ఉంది, యూని ప్లస్ ట్యారీ అని చెప్పి. యూని అంటే ఏంటి, ఒకటే. ట్యారీ అంటే రూల్ బై 1 స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్. అలాంటి దేశాలు ఉంటాయా? నిజంగానే అంటే ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ బ్రిటన్ ఉంది, బ్రిటన్ ఈజ్ ఎ యూనిటరీ గవర్నమెంట్. జపాన్ ఈజ్ ఎ యూనిటరీ గవర్నమెంట్. సో ఇటలీ ఈజ్ ఎ యూనిటరీ గవర్నమెంట్. ఇటువంటి ఉదాహరణలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అండ్ అలాగే రెండో రకం, ఈ అమెరికా ఏర్పడినప్పటి నుంచి, అమెరికా అనేది ఓన్లీ మోడర్న్ స్టేట్ మాత్రమే, హార్డ్లీ 250 సంవత్సరాల కన్నా ఎక్కువ చరిత్ర లేదు. సో ఈ అమెరికా ఏర్పడినటువంటి తర్వాత ఈ ఫెడరలిజం అనేటటువంటి కాన్సెప్ట్ వచ్చింది. అప్పటిదాకా ప్రపంచమంతా తెలిసింది ఓన్లీ యూనిటరీ గవర్నమెంట్. ఎప్పుడైతే అమెరికన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిందో, అమెరికన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చాక ఫెడరలిజం అనేది అమల్లోకి వచ్చింది, సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయబడింది అసలు. సో ఈ ఫెడరలిజం అంటే మీనింగ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఉండేటటువంటి ఒక దేశం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉండే దేశం అన్నమాట. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి, కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఉండాలా, రాష్ట్రానికి ఎక్కువ అధికారాలు ఉండాలా, రెండింటికి ఈక్వల్గా అధికారాలు ఉండాలా, ఒకవేళ ఈక్వల్గా అధికారాలు ఇస్తే సమస్యలు ఏంటి, లేకపోతే అడ్వాంటేజెస్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ ఈ ఫెడరలిజం అనే కాన్సెప్ట్లో రైజ్ అవుతాయి అన్నమాట. దాన్ని బట్టి ఈ ఫెడరల్ టైప్స్ అనేవి వచ్చినాయి ఒక దేశం యొక్క పరిస్థితులను బట్టి అన్నమాట. ఇప్పుడు అమెరికా అనేది ఒక దేశమే కాదు అసలు, అది యూరోప్ నుంచి ఒక 13 దేశాలు వెళ్ళి ఈ అమెరికాలో స్థిరపడ్డారు, వలసలుగా వెళ్ళారు. అందులో బ్రిటన్ అనేది కొంచెం డామినెంట్గా ఉండేది. ఆ బ్రిటన్ మిగతా 13 దేశాల మీద డామినేషన్ చేసినప్పుడు ఆ బ్రిటన్కి వ్యతిరేకంగా వీళ్ళు పోరాటం చేసి అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని అంటాం కదా,
అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ద్వారా వీళ్ళు స్వతంత్రం తెచ్చుకున్నారు. అండ్ 1787లో 89లో రాజ్యాంగం తెచ్చుకున్నారు. అప్పుడు ఈ 13 యూరోపియన్ దేశాలు అన్నీ కలిసి ఏం చేశాయంటే ఇక్కడ వలసలు పెట్టుకున్నారు కదా. మనమందరం వేరువేరుగా ఉంటే ఇలాంటి బ్రిటన్ లాంటి దేశాలు ఎవడో ఒకడు వచ్చి మనందరి మీద డామినేట్ చేస్తాడు, కాబట్టి మనందరం కలిసిపోదాం, ఒక సింగిల్ ఎంటిటీగా మారిపోతాం అని చెప్పి ఈ స్వతంత్ర రాజ్యాలు ఇండిపెండెంట్గా ఉన్నటువంటి ఈ కాలనీస్ అన్నీ యునైటెడ్గా ఏర్పడ్డాయి. అప్పుడే అవి యునైటెడ్ స్టేట్స్ అయినాయి. అదర్వైజ్ ఇట్ యూస్ టు బి కాల్డ్ ఎస్ ఓన్లీ అమెరికా, నాట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. కేవలం అమెరికా అని పిలువబడింది. అమెరిగో అనేటటువంటి ఒక వ్యక్తి ఈ ప్రాంతాన్ని కనుగొన్నాడు కాబట్టి వాడి పేరు మీద. ఈ 13 దేశాలు కలిసిపోదామని ఎప్పుడైతే అనుకున్నాయో అప్పుడు యునైటెడ్ అయినాయి, యునైటెడ్ స్టేట్స్ అయినాయి. అండ్ ఆ యునైటెడ్ స్టేట్స్ గ్రాడ్యువల్గా 13 రాష్ట్రాలుగా మారినాయి. ఆ తర్వాత మెల్లమెల్లగా 50 రాష్ట్రాలు అయినాయి. అందుకే మీరు అమెరికన్ ఫ్లాగ్ చూస్తే 2 రకాల ఫీచర్స్ కనపడతాయి, స్టార్స్ అండ్ స్ట్రైప్స్. అంటే నక్షత్రాలు ఉంటాయి, గీతలు ఉంటాయి, స్ట్రైప్స్. సో స్టార్స్ ఎన్ని ఉంటాయి అండ్ స్ట్రైప్స్ ఎన్ని ఉన్నాయి ఎప్పుడన్నా లెక్క పెట్టారా? స్ట్రైప్స్ 13 ఉంటాయి, స్టార్స్ 50 ఉంటాయి అన్నమాట. 13 స్ట్రైప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒరిజినల్ అమెరికన్ స్టేట్స్కి సింబల్. ఒరిజినల్గా అమెరికా అమల్లోకి వచ్చినప్పుడు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అమల్లోకి వచ్చినప్పుడు 13 దేశాలు ఉండేవి కదా, అవి రాష్ట్రాలుగా మారినాయి. అలాగే నక్షత్రాలు 50 ఉంటాయి, ఇప్పుడున్నటువంటి రాష్ట్రాలకి సింబల్ అనమాట. సో ఇవి అమెరికాలో ఉన్నటువంటి స్వతంత్ర దేశాలు కలిసి యునైటెడ్ స్టేట్స్గా ఏర్పడ్డాయి కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయింది. అండ్ మోరార్లెస్ కేంద్రానికి ఎన్ని అధికారాలు ఉంటాయో రాష్ట్రాలకు కూడా అన్ని అధికారాలు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే అమెరికాలో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ప్రకారం కేంద్రం కన్నా రాష్ట్రాలకే ఎక్కువ పవర్స్, ఎక్కువ అటానమీ ఉంటుంది. రాష్ట్రాలపై కేంద్రం యొక్క నియంత్రణ ఉండదు. ఇప్పుడు సపోజ్ ఇండియాలో ఇప్పుడు మనకి తెలంగాణ ఉంది. తెలంగాణలో ఆ రాష్ట్రం ఏర్పడడానికి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరి దశలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించింది. స్టేట్ డివైడ్ చేయడానికి ముందు రాష్ట్రపతి పాలన విధించడం అంటే ఏంటి? ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తుంది. ఇలా కంట్రోలింగ్ అథారిటీ ఉంటుంది కేంద్రానికి. అమెరికాలో అటువంటి సిస్టమ్స్ లేవు. రాష్ట్రాలని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయకూడదు. ఇండియాలో రాష్ట్రపతి పాలన ద్వారా రద్దు చేయొచ్చు. అలాంటి ఆప్షన్ ఉంది. అంటే అమెరికాలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానంలో అదో రకమైనటువంటి ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఫెడరేషన్, దాన్ని క్లాసిక్ ఫెడరేషన్ అంటారు. ఇండియాలో ఉన్నటువంటి ఈ ఫెడరేషన్ ఎలా ఉంది? కేంద్రం రాష్ట్రాలపై కంట్రోల్ కలిగి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అది అవసరం. సో ఇక్కడ ఒరిజినల్గా ఏకకేంద్ర ప్రభుత్వం ఉండేది, దాన్ని రాష్ట్రాలుగా డివైడ్ చేశారు. అమెరికాలో 13 దేశాలు ఉండేవి, వాటన్నింటినీ కలిపారు. కలపడం ద్వారా అక్కడ ఫెడరేషన్ ఏర్పడింది. ఇక్కడేమో ఏకకేంద్ర ప్రభుత్వాన్ని విడగొట్టడం ద్వారా, రాష్ట్రాలుగా విడగొట్టడం ద్వారా సమాఖ్య ఏర్పడింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కండిషన్స్ వేరే. సో దీన్ని ఏమన్నారంటే క్వాజీ ఫెడరేషన్ అన్నారు. క్వాజీ ఫెడరేషన్ అంటే అర్ధ సమాఖ్య. అర్ధ సమాఖ్య అంటే ఏమవుతుంది? అప్పుడు సగం మాత్రమే సమాఖ్య, ఇంకో సగం ఏంటి? ఏకకేంద్ర ప్రభుత్వ లక్షణాలు ఉండేది. బ్రిటన్లో ఎలా అయితే కేంద్రం మాత్రమే ఉంటుందో అలా. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ పవర్స్ ఉండవు, అమెరికాలో రాష్ట్రాలకి ఎక్కువ పవర్స్ ఉన్నాయి. సో అటువంటి నేపథ్యంలో ఇక్కడ అర్ధ సమాఖ్య అన్నారు. మరి 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఈ అర్ధ సమాఖ్యగా ఉన్నటువంటి విధానం 75 ఏళ్ళు అయింది, ఆల్మోస్ట్ 80 సంవత్సరాలు అవుతుంది. మరి ఇప్పటికీ అది అవసరం లేదు, రాష్ట్రాలకి కొంత స్వేచ్ఛ కావాలి అనేటటువంటి డిమాండ్లు పెరుగుతున్నాయి. కేంద్రం రాష్ట్రాల మీద డామినేషన్ చేయడం కాదు, రాష్ట్రాలు కేంద్రం మీద డామినేషన్ చేయడం కాదు, ఇద్దరూ పరస్పరం సహకరించుకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందనే కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు 2014లో నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత తీసుకొచ్చినటువంటి ఆ కాన్సెప్ట్ని ఏమంటారంటే కోఆపరేటివ్ ఫెడరలిజం అని అంటారు. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే సహకార సమాఖ్య. సహకారం అంటే ఏంటి? పరస్పరం సహాయం చేసుకోవడం. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి సహాయం చేయాలి, స్టేట్ గవర్నమెంట్స్ కేంద్రానికి సహాయం చేయాలి. అప్పుడే ఇది ఒక టీమ్ ఇండియా అంటారు దీన్ని. ఈ టీమ్ ఇండియా అభివృద్ధి చెందాలి, 2047 నాటికి అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలంటే కేంద్రం నేను డామినేషన్ చేస్తాను, రాష్ట్రాలు నేను డామినేషన్ చేస్తాను, ఇద్దరు కొట్లాడుకున్నాయి అనుకో దేశాభివృద్ధి జరగదు. ఈ రెండూ కలిసి పనిచేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ అధికారంతో సంబంధం లేకుండా కేంద్రం అన్ని రాష్ట్రాలకి సమానంగా సహాయం అందిస్తుంది, రాష్ట్రాలు అభివృద్ధి చెందే విధంగా అన్నమాట. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉంది, ఒక $1 ట్రిలియన్ ఎకానమీగా అవతరించబోతుంది. తెలంగాణ ఉంది, తెలంగాణ కూడా
రాబోయే 2 సంవత్సరాల్లో $1 ట్రిలియన్ ఎకానమీగా ఎమర్జ్ అవ్వాలనేటటువంటి లక్ష్యం పెట్టుకున్నారు. అంటే ఈ 2 ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నాను? కేంద్రంలో బీజేపీ ఉంది, యూపీలో బీజేపీ అధికారంలో ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ రెండింటికి కాంగ్రెస్ అధికారంలో ఉన్న బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రానికైనా కావాల్సినటువంటి సపోర్ట్ కేంద్రం నుంచి వస్తుంది. కేంద్రానికి కావాల్సిన సపోర్ట్ రాష్ట్రాల నుంచి వస్తాయి. అన్ని రాష్ట్రాల్లో కలిస్తేనే కేంద్రం. అంటే కేంద్రం అనేది ఒక దేశం కాదు, దేశంలో కేంద్ర ప్రభుత్వం అనేటటువంటిది ఒక పరిపాలనా యంత్రాంగం అంతే. రాష్ట్రాలు ఇందులో ఒక భాగంగా ఉంటాయి, ఈ టీంలో భాగంగా ఉంటాయి. ఈ టీం ఇండియా అనే దానికి కేంద్ర ప్రభుత్వం ఒక నాయకత్వం వహిస్తుంది అంతే. సో ఇది సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే కాన్సెప్ట్ ద్వారా ముందుకెళ్తుంది అనమాట. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే అందరూ కలిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది. అండ్ దెర్ ఈజ్ ఆల్సో ఎన్ ఎడిషన్ దట్ సబ్కా విశ్వాస్ అంటే పరస్పరం నమ్మాలి. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్. అండ్ దీనికి మరో అడిషన్ ఏంటి అంటే సబ్కా ప్రయాస్. అంటే ఏంటి సబ్కా ప్రయాస్ అంటే అందరి కాంట్రిబ్యూషన్ తోటి, అంటే అందరూ పనిచేయాలి. దేశం అభివృద్ధి చెందాలి అంటే అందరూ కలిసి ఉండాలి, సబ్కా సాత్. అండ్ సబ్కా వికాస్ అందరూ కలిస్తేనే అందరూ అభివృద్ధి చెందుతాం. సబ్కా విశ్వాస్ పరస్పరం నమ్మకం ఉండాలి, కేంద్రానికి రాష్ట్రాల మీద, రాష్ట్రాలకి కేంద్రం మీద నమ్మకం ఉండాలి. సబ్కా ప్రయాస్ అందరూ కలిసి పనిచేయాలి, అందరూ కాంట్రిబ్యూట్ చేయాలి. సో ఇటువంటి కాన్సెప్ట్స్ ఏమంటారంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెడరలిజం అనేది. అంటే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెడరలిజంలో క్వాజీ ఫెడరేషన్, క్లాసిక్ ఫెడరేషన్ ఆఫ్ అమెరికా, ఆ తర్వాత ఇండియాలో వచ్చినటువంటి క్వాజీ ఫెడరలిజం, ఆ తర్వాత మూడోది కోఆపరేటివ్ ఫెడరలిజం, అండ్ తర్వాత కాంపిటేటివ్ ఫెడరలిజం అనే మరో కాన్సెప్ట్ వచ్చింది. పోటీ సమాఖ్య అంటే దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడతాయి అభివృద్ధిలో. పోటీ పడ్డం అంటే రాజకీయాల కోసం కాదు, అభివృద్ధిలో పోటీ పడ్డం. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు విడిపోయితే శత్రువులు కాదు, పోటీ పడేటటువంటి ఒక పాజిటివ్ కండిషన్ ఉండేటటువంటి కోఆపరేటివ్ సిస్టమ్ అనమాట. కోఆపరేటివ్ ఫెడరలిజం అలాంగ్ విత్ ద కాంపిటేటివ్ ఫెడరలిజం. పోటీ సమాఖ్యతో కూడుకున్నటువంటి సహకార సమాఖ్య అంటే రాష్ట్రాలు పోటీ పడుతుంటాయి దేనికోసం? అభివృద్ధి కోసం, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం కోసం. సో ఈ రకంగా పోటీ పడితే ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రం పోటీ పడడం కోసం కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే నీతి ఆయోగ్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఆ నీతి ఆయోగ్ ద్వారా ఈ పోటీలో ప్రతి సంవత్సరం ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ముందుంటున్నారు అని ఒక ఇండెక్స్లు కూడా ఇస్తుంది. ఈ ఇండెక్స్లు ఇచ్చి సపోజ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే ఒక ఇండెక్స్ ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఇప్పుడు ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? ఆ రాష్ట్రంలో బాగా వ్యాపారాలు జరగాలి. వ్యాపారం అనేది ఓన్లీ గవర్నమెంట్ చేయలేదు, ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలి. అప్పుడు సపోజ్ ఇప్పుడు ఏపీ అండ్ తెలంగాణ వీళ్ళిద్దరూ పెట్టుబడుల కోసం, ఈ ప్రైవేట్ కంపెనీలు పెట్టే పెట్టుబడుల కోసం పోటీ పడుతూ ఉంటారు. పోటీ పడ్డప్పుడు ఏమవుతుంది? ఎక్కువ పెట్టుబడులు వస్తే ఎక్కువ అభివృద్ధి చెందుతుంది. అండ్ ఎందుకనంటే ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయి. పెట్టుబడులు పెరిగినాయి అంటే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వచ్చినాయి అంటే ఆదాయాలు పెరుగుతాయి, ఆదాయాలు పెరిగినాయి అంటే కన్జంప్షన్ పెరుగుతుంది. కన్జంప్షన్ పెరిగిందంటే ఆటోమేటిక్గా ఓవరాల్గా ఒక రాష్ట్రం యొక్క జీడిపి పెరిగిపోతుంది. ఇప్పుడు సపోజ్ గూగుల్ అనే కంపెనీ వైజాగ్లో ఒక డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తుంది. 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి, అసలు లేని ఒక అవకాశమే లేనటువంటి ఒక చోట ఆ రకంగా పెట్టుబడి పెట్టేటట్టుగా ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేయడం జరిగింది. సో దానివల్ల గూగుల్ పెట్టుబడులు వెళ్తాయి ఆ రాష్ట్రం. ఇప్పుడు సౌత్ కొరియాకి చెందినటువంటి యంగ్ వన్ అనేటటువంటి ఒక కంపెనీ మన వరంగల్లో టెక్స్టైల్ పార్క్ అనేటటువంటి దాంట్లో ఒక కొన్ని టీషర్ట్లు తయారు చేసే కంపెనీ ఏర్పాటు చేసింది అని నిన్న మనం యూనియన్లో ఒక న్యూస్ చూసాం. టెక్స్టైల్ పార్క్ అంటే ఇక్కడ టీషర్ట్లు తయారు చేస్తారు, స్పోర్ట్స్ వేర్ తయారు చేస్తారు. అంటే యావరేజ్ని ఏమవుతుంది? ఇప్పుడు ఇనీషియల్గానే కంపెనీ ఏర్పాటైన ఇనీషియల్గానే 200 మందికి ఉద్యోగాలు ఉన్నాయి. రాబోయే 2-3 సంవత్సరాల్లో కనీసం ఒక 1,100 మందికి ఉద్యోగాలు వస్తాయి. అంటే ఆ ప్రాంతంలో మళ్ళీ ఆ 1,100 మందిలో 90% మంది మహిళా ఉద్యోగులై ఉంటారు. అంటే ఏమైంది? ఒక పెట్టుబడి పెట్టడం కారణంగా జీడిపి పెరగడమే కాకుండా, ఎకనామిక్ గ్రోతే కాకుండా సోషల్ డెవలప్మెంట్ అవుతుంది. సోషల్ డెవలప్మెంట్ అంటే సామాజిక ప్రగతి. సామాజిక ప్రగతి అంటే విమెన్ డెవలప్మెంట్, విమెన్ ఎంపవర్మెంట్. సో దీనికోసం మళ్ళీ ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈ విదేశీ కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టుకునే విధంగా అవకాశాలు కల్పించడం, దాంట్లో ఏపీ తెలంగాణ రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. రెండోది ఇట్లాంటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవాభివృద్ధి సూచికలు. అంటే ఏ రాష్ట్రంలో అయితే ఎడ్యుకేషన్ బాగా డెవలప్ అయి ఉంటుంది, హెల్త్ సెక్టర్ డెవలప్ అయి ఉంటుంది, అలాగే విమెన్ డెవలప్మెంట్ బాగుంటుంది, ఇవన్నిటినీ కలిపితే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్సెస్ అని అంటారు.
ఈ ఇండెక్సెస్లో విషయంలో కూడా ఏపీ తెలంగాణ రాష్ట్రాలు పోటీపడి ముందంజలో ఉంటున్నాయి. అంటే మీనింగ్ ఏంటి? ఓవరాల్గా ఈ ఫెడరలిజంలో కేవలం కోఆపరేషనే కాదు, కేంద్ర రాష్ట్రాలు పరస్పరం ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రమే సహాయం చేసుకోవడమే కాకుండా పోటీ కూడా పడతాయి. దాన్ని కాంపిటేటివ్ ఫెడరలిజం అని అంటారు. సో ఇటువంటి డిఫరెంట్ డైమెన్షన్స్లో క్వశ్చన్స్ అడుగుతారు. కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అడుగుతారు, లేకపోతే అనలిటికల్ క్వశ్చన్స్ అడుగుతారు. అనలిటికల్ అంటే ఏంటి? మెరిట్స్, డిమెరిట్స్, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఉండేటటువంటి డైమెన్షన్ని అనలైజ్ చేయడం. సో అట్లా ఈ టైప్స్ ఆఫ్ ఫెడరలిజం. తర్వాత ఈ ఫెడరలిజంలో యూనియన్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాలు. సో యూనియన్ స్టేట్ రిలేషన్స్లో 3 రకాలు ఉంటాయి. లెజిస్లేటివ్ రిలేషన్స్, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, అండ్ ది ఫైనాన్షియల్ రిలేషన్. కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలు, పాలన సంబంధాలు, ఆర్థిక సంబంధాలు. ఫైనాన్షియల్ రిలేషన్స్ అంటే ట్యాక్సెస్కి సంబంధించిన ట్యాక్సేషన్ విషయంలో ఏ విధంగా కేంద్రానికి రాష్ట్రాలకి సంబంధాలు ఉన్నాయి. అలాగే ఎక్స్పెండిచర్కి సంబంధించి ట్యాక్సెస్ అంటే ఏమో రెవెన్యూ అండ్ దెర్ ఈజ్ ఎక్స్పెండిచర్ సైడ్ ఆల్సో. ఈ రెండింటికి సంబంధించి కేంద్రానికి ఉండే ప్రొవిజన్స్ ఏంటి, రాష్ట్రాలకు ఉండే ప్రొవిజన్స్ ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ ఉంది. జిఎస్టీ కాంట్రిబ్యూషన్ చేసేటటువంటి విధానం ఎలా ఉంటుంది అంటే, మనం ఇంతకుముందు సేల్స్ ట్యాక్స్ అని ఉండేది రాష్ట్రాల్లో ఉన్న సేల్స్ ట్యాక్స్ని రద్దు చేశారు. అండ్ ఈ సేల్స్ ట్యాక్స్ వసూలు చేసే వాళ్ళే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్, సిటీఓలు, తర్వాత వాళ్ళకి అసిస్టెంట్లుగా ఉండే ఏసీటీఓలు. ఇప్పుడు ఈ సేల్స్ ట్యాక్స్ రద్దు చేశారు, అమ్మకం పన్ను అది రద్దు చేసి ఏం చేశారు, జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేశారు. గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, ఇది పూర్తిగా మనం కట్టే ట్యాక్స్లో 18%, లేకపోతే ఒక 12%, 5%, ఈ టైప్లో డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయి. 28% ఉండేది. రీసెంట్గా జిఎస్టీ 2.0 అనేటటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇట్లా 4 స్లాబులు కాకుండా 2 స్లాబుల కింద కన్ఫైన్ చేశారు. 18% ఒకటి, 5% ఒకటి. కొన్నిటి మీద అసలు ట్యాక్సే లేకుండా చేశారు. అంటే మనం కట్టే ప్రతి ట్యాక్స్ రూపాయి కేంద్రానికి వెళ్ళిపోతుంది. అంటే సపోజ్ యావరేజ్న ప్రతి నెల ఈ జిఎస్టీ ద్వారా 1,50,000 కోట్ల రూపాయల నుంచి 1,70,000 కోట్ల రూపాయల వరకు కేంద్రానికి రెవెన్యూ వస్తుంది. ఆ వచ్చిన రెవెన్యూలో సపోజ్ 1,00,000 రూపాయలు వచ్చినాయి అనుకోండి, ఆ 1,00,000 రూపాయల్లో కేంద్రం దగ్గర 50,000 కోట్లు 50,000 ఉంటాయి, రాష్ట్రాలకి 50,000 ఉంటాయి ఇస్తారు. సో ఈ రకంగా ఈక్వల్గా సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ అని డివైడ్ చేస్తారు. అండ్ ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి. కేంద్రానికి ఖర్చులు ఉంటాయి, రాష్ట్రాలకి ఖర్చులు ఉంటాయి. కేంద్రానికి ఏం ఖర్చులు ఉంటాయి? డిఫెన్స్ మీద ఖర్చు ఉంటుంది. సంక్షేమ పథకాలు కేంద్రం కూడా అమలు చేస్తుంది. అలాగే ఫారిన్ అఫైర్స్ మీద కేంద్రం ఖర్చు పెట్టాలి. ఫారిన్ అఫైర్స్ అంటే విదేశీ వ్యవహారాలు. విదేశీ వ్యవహారాలు అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ నిన్ననో మొన్ననో ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక ఫారిన్ మినిస్టర్ వచ్చాడు ఇండియాకి. వాళ్ళతోటి భారతదేశం కొన్ని ఒప్పందాలు చేసుకుంది. ఆ ఒప్పందాల ప్రకారం భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కి కొన్ని ఆర్థిక సహాయం చేస్తుంది. అంబులెన్సులు ఇస్తారు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇప్పుడు కొత్తగా చేసుకున్నటువంటి సంబంధం కాదు. చాలా కాలం నుంచి, అంటే ఈవెన్ తాలిబాన్లు అధికారంలో లేని పరిస్థితుల్లో కూడా భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కి సహాయం చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంటు భారతదేశమే కట్టించారు ఫ్రీగానే. అలాగే కొన్ని రివర్ వాటర్ ప్రాజెక్టులు కట్టించారు. మొత్తం 5 రకాల మేజర్ ప్రాజెక్టులు ఆఫ్ఘనిస్తాన్లో భారతదేశం అమలు చేసింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని కొనసాగిస్తున్నారు. అంటే దీనికి అయ్యే ఖర్చు మొత్తం విదేశీ వ్యవహార శాఖ నుంచి వెళ్ళేటటువంటి ఖర్చు. ఇప్పుడు మాల్దీవ్స్ ఉన్నారు. మాల్దీవ్స్ ప్రధానమంత్రి ఏం చేశాడు, అధ్యక్షుడు ఏం చేశాడు, ఇండియా అవుట్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చాడు. చాలా కాలం ఇండియా మీద వ్యతిరేకంగా పనిచేశారు. అయినా కానీ ఆ మాల్దీవ్స్కి మనం ప్రతి సంవత్సరం $400 బిలియన్ ఆర్థిక సహాయం చేస్తున్నాం. 400 కోట్ల ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఎందుకని చేయాలి? ఇటువంటి ఆర్థిక సహాయాలు చేయాలి. ఇప్పుడు పాకిస్తాన్ని కంట్రోల్లో పెట్టాలంటే పాకిస్తాన్కి శత్రువైన భారత్, పాకిస్తాన్కి మరో శత్రువైనటువంటి ఆఫ్ఘనిస్తాన్తో స్నేహం కలిగి ఉండాలి. చైనాని ఈ మాల్దీవులకి దగ్గర కాకుండా చూడాలి అంటే మాల్దీవులు మనం సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా కొన్ని విదేశాంగ వ్యవహారాల్లో ఆదాయం లేని ఖర్చులు ఉంటాయి అండ్ ఈ ఖర్చులు పెట్టాల్సి ఉంటుంది. మరి ఇన్ని రకాల ఖర్చులు ఉన్నప్పుడు కేంద్రానికి కొంత ఆదాయం ఉండాలి, రాష్ట్రాలకి కొంత ఆదాయం ఉండాలి. రాష్ట్రాలకు సంబంధించిన ఖర్చులు వేరే ఉంటాయి కాబట్టి అవి ఫైనాన్షియల్ రిలేషన్స్ కింద ఉంటాయి. పాలనా సంబంధాలు కొన్ని, శాసన సంబంధాలు కొన్ని, ఇట్లా. ఆ తర్వాత 3వ డైమెన్షన్ ఏంటంటే ఇంటర్ స్టేట్ రిలేషన్స్.
అంతర్రాష్ట్ర సంబంధాలు అంటే సపోజ్ ఇందులో ప్రధానంగా మనకి డిస్ప్యూట్స్ ఉంటాయి. కేంద్ర రాష్ట్ర సంబంధాల లాగానే ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు ఇంటర్ స్టేట్ రిలేషన్స్. ఈ డిస్ప్యూట్స్ అంటే వివాదాలు, లైక్ బౌండరీ డిస్ప్యూట్స్, అలాగే రివర్ వాటర్ డిస్ప్యూట్స్, సరిహద్దు వివాదాలు, నదీ జల వివాదాలు. ఇటువంటి వివాదాలు కొన్ని కేంద్ర రాష్ట్రాల మధ్య ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో వీటికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ అన్ని ఈ ఫెడరలిజంలో భాగంగా చూస్తాం. అలాగే ఈ కొన్ని మిస్సెలేనియస్ ఏరియాస్ అని చెప్పాం. సో మిస్సెలేనియస్ ఏరియాస్ అంటే ఏంటి? ఇతర అంశాలు అంటే మొదటి 3 డివిజన్స్లోకి రానటువంటివి, బేసిక్స్లో కానీ గవర్నమెంట్కి సంబంధం కానీ ఫెడరలిజంలో కానీ దేనికి రిలేషన్ లేనటువంటి సంథింగ్ లైక్ టెరిటరీ ఆఫ్ ఇండియా, భారత భూభాగం. సో భారత భూభాగం అంటే ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఏంటి, ఇందులో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి, ఇందులో ఉన్నటువంటి యూనియన్ టెరిటరీస్ ఏంటి, వీటికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ టెరిటరీ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత ఈ టెరిటరీలో పౌరసత్వం ఏ విధంగా ఉంది, సిటిజన్షిప్, పౌరసత్వానికి సంబంధించిన అంశాలు. అలాగే లాంగ్వేజ్, అఫీషియల్ లాంగ్వేజ్, కాన్స్టిట్యూషనల్ రిలేటెడ్ లాంగ్వేజ్ రిలేటెడ్ ఏరియాస్, భాషాపరమైన అంశాలు. అండ్ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ బాడీస్ కొన్ని, పాలనా వ్యవస్థలు గురించి చదవాలి. ఈ పాలనా వ్యవస్థల్లో ఒకటి కాన్స్టిట్యూషనల్ బాడీస్, రెండు నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. రాజ్యాంగ వ్యవస్థలు, రాజ్యాంగేతర వ్యవస్థలు అని చెప్పి. సో కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే సంథింగ్ లైక్ ఎగ్జాంపుల్ సిఏజీ, అలాగే యూపీఎస్సీ లాంటివి. ఇవి రాజ్యాంగం ద్వారా ఏర్పాటయ్యేటటువంటి, రాజ్యాంగ నిబంధనల ఆధారంగా ఏర్పాటయ్యే కొన్ని పాలనా యంత్రాంగం. రాజ్యాంగ నిబంధనలతో సంబంధం లేకుండా ఏర్పాటయ్యేటటువంటి అడ్మినిస్ట్రేటివ్ బాడీస్ని నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని అంటాం. అంటే సంథింగ్ లైక్ నీతి ఆయోగ్. సో ఈ నీతి ఆయోగ్ లాంటి వ్యవస్థలు. సో వీటి గురించి. అలాగే మరొకటి ట్రిబ్యునల్ వ్యవస్థలు. తర్వాత ఎలక్షన్స్, ఎన్నికల వ్యవహారాలు. సో ఎలక్షన్స్ అండ్ పాలిటిక్స్. ట్రిబ్యునల్స్ అంటే కోర్టు అనమాట. మామూలు కోర్టుకి దీనికి తేడా ఏంటంటే, మామూలు కోర్టులో సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, కాన్స్టిట్యూషనల్ కేసులు ఇటువంటి సాల్వ్ చేస్తుంటారు. మామూలు కోర్టు అంటే జిల్లా కోర్టు, హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు. అలా కాకుండా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన కేసులు పరిశీలన చేసే వాటిని ట్రిబ్యునల్స్ అని అంటాం. ఇప్పుడు సపోజ్ ఏదైనా గ్రూప్ 1 రిలేటెడ్గా కేసు ఉందనుకో, ఆ కేసుని ఫస్ట్ ట్రిబ్యునల్కి పంపాలి. ఆ ట్రిబ్యునల్లో కేసు ఓడిపోతే అప్పుడు హైకోర్టుకి వెళ్తారు. సో ఆ ట్రిబ్యునల్ ఏమంటారు, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అంటారు. ఆ తర్వాత హైకోర్టులో కేసు పెట్టచ్చు. అంటే ఆ ట్రిబ్యునల్లో కేసు ఓడిపోతే ట్రిబ్యునల్కి వెళ్తాం, ఆ ట్రిబ్యునల్లో ఓడిపోతే హైకోర్టుకి వెళ్తాం, హైకోర్టులో ఓడిపోతే అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తాం. అండ్ ఇట్లా ఇప్పుడు సపోజ్ అదేవిధంగా ఈ మధ్యన ఒక పాన్ షాప్ ఆయన మీద 12 కోట్లు ట్యాక్స్ కట్టాలని చెప్పి ఒక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. అంటే పాన్ షాప్కి ఉండే రెవెన్యూయే 15,000 20,000 ఉంటుంది. అటువంటిది 12 కోట్లు ట్యాక్స్ కట్టమన్నారు. ఎందుకనంటే ఈ పాన్ కార్డు ఉపయోగించుకుని, ఆధార్ కార్డు ఉపయోగించుకుని ఎవరో పెద్ద కంపెనీ పెట్టేశారు, వాళ్ళు ట్యాక్సీలు కట్టట్లేదు. మరి ఇప్పుడు ఇతను ఏం చేయాలి? ఇది ట్యాక్స్ తోటి నాకు సంబంధం లేదు, పాన్ కార్డు ఇతంతే, ఆధార్ కార్డు అతంతే. కానీ మనం ఎప్పుడైనా జిరాక్స్ షాప్కి వెళ్ళి జిరాక్స్ ఇచ్చుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే మనకు జిరాక్స్ ఇచ్చి వాడు 2 కాపీలు వాడి దగ్గర పెట్టుకుంటాడు. పెట్టుకుని దాన్ని బయట అమ్మేస్తాడు మనకు తెలియకుండానే. ఇలా కొనుక్కొని ఒకళ్ళు చాలామంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద కంపెనీలు పెట్టేసుకుని దాని మీద కోట్లలో రాబడి రెవెన్యూ చూపిస్తుంటారు. అండ్ దాని ట్యాక్స్ కట్టాల్సి వచ్చినప్పుడు వీడు కట్టాలి. ఎవరు ఒరిజినల్ ఓనర్ ఎవడైతే ఉన్నాడో ఆధార్ కార్డు వాడు కట్టాలి. ఇప్పుడు నాది సంబంధం లేదు, నాది ఉన్నది ఏది అని చెప్పి ఎవరికి కంప్లైంట్ చేయాలి? దర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్. ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్ డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళడానికి లేదు.
ఏ డిపార్ట్మెంట్ అయితే నీ మీద ట్యాక్స్ వేసిందో ఆ ట్యాక్స్కి సంబంధించినటువంటి ట్రిబ్యునల్ ఉంటుంది. ఐటీ ట్రిబ్యునల్, ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్, అట్లా ఒక 150 రకాల ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ఈ ట్రిబ్యునల్స్ అన్నీ కలిసి ఎలా పనిచేస్తాయి అనేటటువంటిది. అలాగే ఎలక్షన్ సిస్టమ్, ఇండియాలో ఎన్నికల విధానం ఎలా ఉంటుంది, ఎన్నికలు ఫండమెంటల్గా పొలిటికల్ పార్టీస్ ద్వారా జరుగుతాయి. అండ్ ఈ పొలిటికల్ పార్టీస్ ఏ విధంగా రికగ్నైజ్ అవుతాయి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎన్ని రకాల నేషనల్ పార్టీస్ ఉన్నాయి, ఎన్ని రకాల రీజనల్ పార్టీస్ ఉన్నాయి, వాటికి అనుసరించాల్సిన రూల్స్ ఏంటి, అండ్ ఈ పొలిటికల్ పార్టీల్లో కలిసి ఎలక్షన్స్లో పోటీ చేసేటప్పుడు అనుసరించాల్సినటువంటి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలా ఉండాలి, ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఇంప్లిమెంట్ చేసే ఎలక్షన్ కమిషన్ ఎలా ఉంటుంది, దాంట్లో మెంబర్లు ఎలా ఉంటారు, వాళ్ళని ఎలా అపాయింట్ చేస్తారో, వాళ్ళ రోల్ ఏంటి, ఇదంతా ఎలక్షన్ సిస్టమ్. సో ఓవరాల్గా పాలిటీకి సంబంధించినటువంటి సిలబస్ ఇది 4 రకాల డివిజన్లుగా డివైడ్ చేయొచ్చు. ఓవరాల్ సిలబస్ ఏ ఎగ్జామ్ రాసినా సరే ఇదే సిలబస్, కోర్ సిలబస్ ఇది. ఇది కోర్ సిలబస్లో ప్రత్యేకంగా ఈ పాలిటీలో 4 రకాల డైమెన్షన్స్ ఉన్నాయి. బేసిక్స్ అని, గవర్నమెంట్, ఫెడరలిజం అండ్ మిస్సెలినియస్ అని చెప్పి. బేసిక్స్లో మనం కాన్స్టిట్యూషనల్ కాన్సెప్ట్స్ గురించి చదువుతాం. దట్ ఈస్ ద కీ ఏరియా ఓవరాల్. ఆ కాన్స్టిట్యూషనల్ కాన్సెప్ట్స్లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే రాజ్యాంగ చారిత్రక నేపథ్యం, తర్వాత సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు, ప్రియాంబుల్, పీఠిక, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్, తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేదేమో ప్రభుత్వం పరిపాలన సంక్షేమం కోసం ఏ విధంగా చేయాలి అని చెప్పే మార్గదర్శకాలు అనమాట, డైరెక్షన్స్ ఇచ్చేది. ఆ తర్వాత గవర్నమెంట్లో ఓవరాల్గా గవర్నెన్స్ రెస్పాన్సిబిలిటీస్. ఇందులో 3 రకాల గవర్నమెంట్లు ఉన్నాయి. యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్. యూనియన్ గవర్నమెంట్లో ఎగ్జిక్యూటివ్, ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్, లెజిస్లేచర్, పార్లమెంట్, తర్వాత జ్యుడిషియరీ, సుప్రీంకోర్టు. స్టేట్ గవర్నమెంట్ కూడా అదే రిప్లికా ఉంటుంది. లైక్ ఎగ్జిక్యూటివ్ గవర్నర్ అండ్ సీఎం, లెజిస్లేచర్లో అసెంబ్లీ, జ్యుడిషియరీలో హైకోర్టు. తర్వాత 3వ లెవెల్ గవర్నమెంట్ లోకల్ గవర్నమెంట్, రూరల్ అండ్ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్. 73, 74th అమెండ్మెంట్స్ నేపథ్యంలో ఈ పంచాయతీలు, మున్సిపాలిటీల గురించి అవుతుంది. తర్వాత 3వ డైమెన్షన్ ఫెడరలిజం. ఈ ఫెడరలిజంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ ఉంటాయి, వాటి రిలేషన్స్ గురించి ఉంటాయి. వాటిలో ఫస్ట్ వీఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫెడరలిజం అండ్ ఆ కాన్సెప్ట్ ఆఫ్ ఫెడరలిజంలో డిఫరెంట్ మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ ది ఫెడరలిజం అండ్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెడరలిజం. అంటే ఈ టైప్స్ ఎలా ఉంటాయి, క్వాజీ ఫెడరేషన్, కోఆపరేటివ్ ఫెడరేషన్, కాంపిటేటివ్ ఫెడరేషన్, ఇటువంటి. తర్వాత అది కాన్సెప్ట్ అర్థమైన తర్వాత వీ ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ ద రిలేషన్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి. సో ఇందులో 3 రకాల సంబంధాలు ఉంటాయి. అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, తర్వాత లెజిస్లేటివ్ రిలేషన్స్ అండ్ ఫైనాన్షియల్ రిలేషన్స్ అని చెప్పి. చట్టాలు ఎలా చేయాలి, కేంద్రం ఏ చట్టాలు చేయాలి, రాష్ట్రం ఏ చట్టాలు చేయాలి, అన్నీ అందరూ చేయకూడదు. ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి రాష్ట్రం చట్టం చేయాలి. వ్యవసాయంలో సపోజ్ నువ్వు గోధుమలు, బియ్యం ఉత్పత్తి చేస్తాం. ఉత్పత్తి చేసిన తర్వాత మరి వాటిని వేరే దేశాలకు అమ్ముతాం కదా, మొత్తం అన్న మనమే తినేయాలి. కాబట్టి అమ్మాలి అంటే ఎగుమతి చేయాలి. ఆ ఎగుమతికి సంబంధించిన చట్టాలని కేంద్రం చేయాలి, దిగుమతులకు సంబంధించిన చట్టాలని కేంద్రం చేయాలి. ఇప్పుడు ఈ మధ్యన అమెరికా వాళ్ళు ఇండియాని ఈ స్వీట్ కార్న్ దిగుమతి చేసుకోమని చెప్పి బలవంతం చేస్తున్నారు. బలవంతం చేసినప్పుడు మనం దిగుమతి చేసుకోమని చెప్పాం. దిగుమతి చేసుకోకుండా ఉండట్లా, కానీ అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. యుక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకున్న అవసరమైతే యుక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకుంటాం, ఏది ఈ స్వీట్ కార్న్ అనేదాన్ని. కానీ కంపల్సరీగా ఓన్లీ అమెరికా నుంచే దిగుమతి చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఆ దిగుమతులకు సంబంధించిన వ్యవహారాలు కేంద్రం చట్టం చేస్తుంది. మరి ఆ స్వీట్ కార్న్ ఉత్పత్తి చేసేది భారతదేశంలో ఎవరు ఉత్పత్తి చేస్తారో, రైతులు ఉత్పత్తి చేస్తారో దాన్ని ఉత్పత్తి చేయడానికి సంబంధించిన రెగ్యులేట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాలు చేస్తుంది. సో అటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అంటే పాలనా సంబంధాలు. కేంద్రంలో పాలన మొత్తానికి రాష్ట్రపతి బాధ్యత, రాష్ట్రంలో పాలన మొత్తానికి గవర్నర్ బాధ్యత. వీళ్ళిద్దరు అధికారాలు ఎలా ఉంటాయి. ఆ తర్వాత ఇంటర్ స్టేట్ రిలేషన్స్, అంతర్రాష్ట్ర సంబంధాలు, ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి మధ్య సంబంధాలు. సో ఇప్పుడు సపోజ్ కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి, లైక్ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ఉంటాయి. ఇప్పుడు
మణిపూర్, నాగాలాండ్ లాంటి రాష్ట్రాల మధ్య భూ సంబంధమైన వివాదాలు కూడా ఉన్నాయి. భూ సంబంధమైన వివాదాలు అంటే ఈ టెరిటోరియల్ ఏరియాస్కి సంబంధించినటువంటి. సో అట్లా ఈ బౌండరీ డిస్ప్యూట్స్, రివర్ వాటర్ డిస్ప్యూట్స్, కృష్ణ గోదావరి నదీ జల వివాదాలు ఉన్నాయి సపోజ్ ఏపీ తెలంగాణకి మధ్య, అలాగే మిగతా రాష్ట్రాలతోటి కూడా. సో ఇట్లా మల్టీ డైమెన్షనల్గా ఉండేటటువంటి ఆస్పెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఈ మిస్సెలినియస్ ఏరియాస్, మిగతా విభాగాలకి సంబంధం లేనటువంటి అంశాలు, ఇతర అంశాలు క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాస్, ఇంక్లూడింగ్ టెరిటరీ ఆఫ్ ఇండియా, భారత భూభాగం, ఇందులో స్టేట్స్ ఏంటి, యూనియన్ టెరిటరీస్ ఏంటి, తర్వాత సిటిజన్షిప్, పౌరసత్వం ఎలా పొందాలి, ఎలా పోతుంది అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ గెటింగ్ ద సిటిజన్షిప్ బట్ ఆల్సో లాస్ ఆఫ్ సిటిజన్షిప్, అది పౌరసత్వం పోయే పరిస్థితి ఏ విధంగా, లాంగ్వేజ్, భాషకు సంబంధించిన విషయాలు. అండ్ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ బాడీస్, వీటిని ప్రధానంగా రెండు రకాలుగా కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటాం. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే రాజ్యాంగ నిబంధనల ద్వారా ఏర్పాటై స్వతంత్రంగా పనిచేసేవి. స్వతంత్రంగా అంటే ఏంటి, గవర్నమెంట్ కంట్రోల్లో కాకుండా, లైక్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, యూపీఎస్సీ, ఇప్పుడు యూపీఎస్సీ లేకపోతే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, టీఎస్పీఎస్సీ లేకపోతే ఏపీపీఎస్సీ లాంటి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్. వాళ్ళు గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్తో పనిచేయాల్సిన అవసరం లేదు, స్వతంత్రంగా వాళ్ళు పనిచేసుకోవచ్చు. అండ్ తర్వాత ఈ ట్రిబ్యునల్స్ అన్నాం, జ్యుడిషియల్ సిస్టమ్, కాకపోతే క్వాజీ జ్యుడిషియరీ. జ్యుడిషియరీ అనేదేమో సుప్రీంకోర్టు, హైకోర్టు, తర్వాత డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి. క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ అంటే అర్ధ న్యాయ వ్యవస్థలు, ఇందులో కొంత అడ్మినిస్ట్రేటివ్, కొంత జ్యుడిషియల్ సిస్టమ్ కలిపి ఉంటాయి కాబట్టి వాటిని అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్, క్వాజీ జ్యుడిషియరీ అంటాం. సంథింగ్ లైక్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అని ఉన్నాయి రెండు. యూపీఎస్సీ మీద కేసు పెట్టాలంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, టీఎస్పీఎస్సీ మీద కేసు పెట్టాలంటే స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. అలాంటి ట్రిబ్యునల్స్, ఎలక్షన్ మెకానిజం. సో ఇట్లా ఓవరాల్గా మనకి ఈ సిలబస్ ఏ ఎగ్జామ్కైనా ఇవే సిలబస్ ఉంటుంది, ఓవరాల్ జనరలైజ్ సిలబస్ అనమాట. అండ్ తర్వాత మరి ఈ పాలిటీ చదివేటటువంటి విధానం ఎలా? సో స్ట్రాటజీ టు అండర్స్టాండ్. ఇప్పుడు సపోజ్ దీంట్లో ఫస్ట్ బుక్స్, ఏ బుక్స్ చదవాలి? దీంట్లో కొన్ని రిఫరెన్స్ బుక్స్ ఉంటాయి, రిఫరెన్స్ పర్పస్ మీద, అంటే హై స్టాండర్డ్ ఉంటుంది. ఈ హై స్టాండర్డ్ బుక్స్ ఏంటంటే ఇంట్రడక్షన్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, డిడి బస్సు. ఇది స్టార్ట్ చేసేటప్పుడు చదవకూడదు, చివరిలో చదవాల్సిన పుస్తకాలు. రిఫరెన్స్ పుస్తకాలు అంటే మనకి బేసిక్స్ అన్నీ వచ్చిన తర్వాత చదవాల్సినవి. ఈ ఇంట్రడక్షన్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ కన్నా ముందు ఫస్ట్ మీరు చదవాల్సిందే అవర్ కాన్స్టిట్యూషన్, సుభాష్ కశ్యప్. సో ఈ రిఫరెన్స్ బుక్స్ చదవడానికి ముందు బేసిక్ బుక్స్ ఏంటి? ఎన్సీఆర్టీ, 11th అండ్ ఎన్సీఆర్టీ 12th. చాలామంది 12th చదవరు, ఓన్లీ 11th చదువుతారు. 11th ఏంటి అంటే డైరెక్ట్గా మన సిలబస్కి రిలేటెడ్గా ఉండే అంశాలు ఉంటాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అని ఉంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ కాబట్టి అంటే భారత రాజ్యాంగం పనితీరు ఎలా ఉంటుందనేది. సో భారత రాజ్యాంగం పనితీరు అనే దానికి సంబంధించిన డైరెక్ట్ సిలబస్ రిలవెంట్. ఎన్సీఆర్టీ 12th ఎందుకు చదవాలంటే బేసిక్ కాన్సెప్ట్స్ కోసం. అసలు రాజ్యాంగం అంటే ఏంటి, రైట్స్ అంటే ఏంటి, జస్టిస్ అంటే ఏంటి, ఈక్వాలిటీ అంటే ఏంటి, లిబర్టీ అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా. పవర్ అంటే ఏంటి, ఎందుకంటే ఓవరాల్గా పాలిటిక్స్ అర్థం కావాలంటే, ఆ తర్వాత రాజ్యాంగం అర్థం కావాలంటే ఈ కాన్సెప్ట్స్ యొక్క విధానాలంటే తెలుసుండాలి. ఇప్పుడు సపోజ్ చాలామందికి ఉండే ఒక డౌట్ ఏంటంటే మనకి అంటరానితనం నిషేధించబడింది, ఆర్టికల్ 17 గురించి అందరికీ తెలుసు.
అంటరానితనం నిషేధించబడిందనే విషయం తెలుసు, కానీ వాళ్ళకి మనసులో ఉన్న ఒక డౌట్ ఏంటి అంటే, నిషేధించి ఆల్మోస్ట్ 80 సంవత్సరాలు అవుతుంది, 70 సంవత్సరాలు అవుతుంది, అయినా కానీ మా ఊర్లో ఇంకా అంటరానితనం పాటిస్తూనే ఉన్నారు కదా, మరి దాని పరిస్థితి ఏంటి? అది అర్థం కాదు. చాలా స్త్రీ పురుషులు సమానమే అంటున్నారు, కానీ ఇంట్లో చూస్తేనేమో ఫాదర్ సుపీరియర్ ఉంటాడు, మదర్ ఏమో ఇన్ఫీరియర్ ఉంటుంటుంది. ఈ పరిస్థితి అర్థం కాదు కొంతమందికి. సో మరి ఈ రాజ్యాంగం యాక్చువల్గా ఈ రకంగా పనిచేయడానికి థియరీ ఒక రకంగా చెప్తున్నారు, ప్రాక్టికల్గా చూస్తేనేమో ఇంకో రకంగా పరిస్థితి ఉంటుంది. ఈ ప్రాక్టికాలిటీ అర్థం కావాలంటే ఆ కాన్సెప్చువల్ క్లారిటీ రావాలి. అందరూ సమానమే అంటున్నారు, మరి కొంతమందికి రిజర్వేషన్ ఇచ్చి స్పెషల్ చేస్తున్నారు. మరి ఇదేంటిది? అందరూ సమానమే అంటున్నారు, కొంతమందిని విఐపి స్టేటస్ ఇచ్చేస్తున్నారు, సుపీరియర్గా చూపిస్తున్నారు. మరి ఇదేంటిది? ఇలాంటి డైమెన్షన్ అర్థం కావాలంటే ఈ 12th క్లాస్ బుక్ చదవాలి. ఈ 12th క్లాస్ బుక్లో ఉన్నటువంటి కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది అన్నమాట. ఇప్పుడు జనరల్గా అనుకుంటాం, ఫేస్బుక్లో ఎవడో పోస్టింగ్ పెడతాడు, ఆ పోస్ట్లో ఏముంటుందంటే 2 ఫోటోలు ఉంటాయి. ఒక ఫోటోలో ఏమో వెలిగిపోతున్నటువంటి అమెరికన్ సంబంధించినటువంటి ఒక ఫోటో, నైట్ పూట బాగా మంచిగా ఫోటోలు తీసి వెలిగిపోతున్నట్టుగా చూపిస్తాడు. ఇంకోవైపు ఏమో ముంబైలో ఉండేటటువంటి మాస్ ఏరియాస్ని చూపిస్తూ ఇంకో ఫోటో, పగటిపూట సంబంధించిన ఫోటో పెడతాడు. అమెరికా ఇలా అభివృద్ధి చెందడానికి కారణం, భారతదేశం ఇలా వెనకబడి ఉండిపోవడానికి కారణం రిజర్వేషన్లే. అక్కడ రిజర్వేషన్ లేవు, ఇక్కడ రిజర్వేషన్లు ఉన్నాయి, కాబట్టి భారతదేశం వెనకబడిపోయిందని అంటాడు. కానీ ఇది తెలిసి తెలియని వ్యవహారాలు అన్నమాట ఇటువంటి పోస్టింగ్లని. అది చూసి మనకు కూడా భలే అనిపిస్తుంది, నచ్చుతుంది, దాన్ని లైక్ కొడుతుంది. కానీ రియాలిటీ అది కాదు. రిజర్వేషన్లు అనేవి అన్ని దేశాల్లోనూ ఉన్నాయి, అమెరికాలోనూ ఉన్నాయి, ఇండియాలో ఉన్నట్టుగానే. రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ లేకుండా ఏ దేశం లేదు ఆధునిక రాజ్యంలో. కాకపోతే దానికి ఒక్కో దేశంలో ఒక్కో పేరు అంతే. పాజిటివ్ డిస్క్రిమినేషన్ అని చెప్పి అమెరికాలో అంటారు, అఫర్మేటివ్ యాక్షన్ అని చెప్పి బ్రిటన్లో అంటారు. అఫర్మేటివ్ యాక్షన్ అంతే, అంటే మీనింగ్ ఏంటి? రిజర్వేషన్ కాన్సెప్టే. రిప్రజెంటేటివ్ బ్యూరోక్రసీ అని చెప్పి ఫ్రాన్స్లో అంటారు. అంటే ఈ అపథేట్ పాలసీస్ అని చెప్పి సౌత్ ఆఫ్రికాలో ఉంటాయి. వాటిని వ్యతిరేకించే విధంగా కొన్ని రిజర్వేషన్ పాలసీస్ ఉంటాయి. రిజర్వేషన్ విధానాలు లేకుండా ప్రపంచంలో ఏ దేశం లేదు. అమెరికాలో బ్లాక్స్కి, తర్వాత రెడ్ ఇండియన్స్కి, మహిళలకి ఉన్నటువంటి పాజిటివ్ డిస్క్రిమినేషన్, అఫర్మేటివ్ యాక్షన్, ఆ రిజర్వేషన్ పాలసీ, ప్రత్యేక రక్షణ ఇండియాలో ఉన్నట్టుగానే. సో ఇటువంటి క్లారిటీ కోసం మనం ఈ 12th క్లాస్ బుక్ చదవాలి, ఆ బేసిక్స్ తెలియడం కోసం. తర్వాత ఈ కాంపిటేటివ్ బుక్స్, ఈ కాంపిటేటివ్ బుక్స్లో ఈ ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ బుక్. సో లక్ష్మీకాంత్ రూపొందించినటువంటి ఇండియన్ పాలిటీ అనే పుస్తకం. అండ్ దీనికి సీక్వెన్స్ ఎలా ఉండాలంటే, ఫస్ట్ యాక్చువల్గా ఇది చదవండి, ఆ తర్వాత ఇది, అండ్ ఆ తర్వాత ఇది, అండ్ ఇదేమో 4th, అండ్ ఇది 5th. ఈ పద్ధతిలో చదవండి. అంటే మోస్ట్ స్టాండర్డ్ బుక్ ఫర్ ఇండియన్ పాలిటీ, మోస్ట్ స్టాండర్డ్ అంటే ఆ 5th నెంబర్లో ఉన్నది, ఇంట్రడక్షన్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ బై డిడి బసు. దానికన్నా కొంచెం తక్కువ రేట్ ఇవ్వాలనుకుంటే, అంటే 5 out of 5 ఇవ్వాలంటే డిడి బసు, 4 out of 5 ఇవ్వాలనుకుంటే ఇండియన్ అవర్ కాన్స్టిట్యూషన్ బై సుభాష్ కశ్యప్. ఇవి స్టాండర్డ్ అంటే రిఫరెన్సెస్ అన్నమాట. అండ్ మనకి బాగా అర్థం కావాలి, కాన్సెప్ట్ బాగా అర్థం కావాలి అన్నప్పుడు ఫస్ట్ మీరు ఎన్సీఆర్టీ 12th చదవాలి, ఆ తర్వాత 11th చదివితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి, దాని ప్రాక్టికాలిటీ గురించి అర్థమవుతుంది. అండ్ ఆ తర్వాత లక్ష్మీకాంత్. అంటే ఫస్ట్ ఈ సీక్వెన్స్లో మాత్రమే చదవాలి. మీరు డైరెక్ట్గా మోస్ట్ స్టాండర్డ్ అని చెప్పి డిడి బస్సుకి వెళ్ళిపోకూడదు. డిడి బస్సు ప్రాపర్గా అర్థం కావాలంటే ఆ డిడి బస్సు అనే పుస్తకాన్ని, అంటే ఇంట్రడక్షన్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే పుస్తకాన్ని కనీసం ఒక 10 సార్లు చదివితే కానీ దాంట్లో ఫిలాసఫీ అర్థం కాదు మనకి, అందులో ఉన్నటువంటి లాంగ్వేజ్ ఇటువంటి అన్నీ అర్థం కావు. కాబట్టి డిడి బస్సు చివరిలో పెట్టుకోవాలి. సో ఫస్ట్ 12th క్లాస్ బుక్, తర్వాత 11th క్లాస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్, ఆ తర్వాత లక్ష్మీకాంత్, అండ్ తర్వాత రిఫరెన్స్ పుస్తకాలు. అది మరి తెలుగు మీడియంలో ఏం చేయాలి?
సో తెలుగు మీడియం బుక్స్ ఏమున్నాయి? సో తెలుగు మీడియంకి తెలుగు అకాడమీ పుస్తకం, తెలుగు అకాడమీలో 2 ఉన్నాయి. ఆ 2 చదవండి. అంటే అసలు మీకు పాలిటీ మీద ఏమాత్రం అవగాహన లేదనుకోండి, మీరు ఎన్సీఆర్టీ చెప్పినట్టుగా ఇంటర్మీడియట్ 11th and 12th సంబంధించినటువంటి 2 పుస్తకాలు, పొలిటికల్ సైన్స్ పుస్తకాలు ఉంటాయి. సివిక్స్ బుక్స్ అంటారు వీటిని. సివిక్స్ ఆర్ పొలిటికల్ సైన్స్ అని అంటారు. అంటే ఒరిజినల్గా సివిక్స్ అనేవారు, ఈ మధ్యన పొలిటికల్ సైన్స్ అంటున్నారు. 11th అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో పొలిటికల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఏదైతే ఎన్సీఆర్టీలో 12th క్లాస్లో ఉన్నాయో ఇక్కడ 11th క్లాస్లో ఉంటాయి తెలుగు అకాడమీ పుస్తకాలు. ఈ పుస్తకాలు ఇంగ్లీష్లో కూడా ఉంటాయి రిఫరెన్సెస్. కాకపోతే ఎన్సీఆర్టీ పుస్తకాలు చదివితే చాలు, ఇంగ్లీష్ మీడియం చదివేవాళ్ళు. 12th క్లాస్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన అంశాలు ఉంటాయి, అంటే భారత రాజ్యాంగం బేసిక్స్ ఉంటాయి. ఆ తర్వాత డిగ్రీ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి పొలిటికల్ సైన్స్ బుక్. పొలిటికల్ సైన్స్లో భారత రాజకీయాలు మరియు ప్రభుత్వం అని ఉంటుంది. ఈ పుస్తకం కంప్లీట్గా. అండ్ తర్వాత ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన బుక్ ఉంది. పోటీ పరీక్షల కోసం భారత రాజ్యాంగం. సో ఈ పుస్తకాలు చదివితే అంటే బేసిక్స్ నుంచి మీకు పాలిటీ మీద అవగాహన రావాలి అనుకుంటే ఇంటర్మీడియట్తో స్టార్ట్ చేయండి. ఎంతో కొంత ఐడియా ఉంది దీని మీద అనుకుంటే డైరెక్ట్గా డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి ఈ పుస్తకంతో స్టార్ట్ చేసుకుంటే చాలు. డిగ్రీ సెకండ్ ఇయర్కి సంబంధించిన పొలిటికల్ సైన్స్ విభాగంలో ఉన్న భారత రాజకీయాలు, ప్రభుత్వం. సో ఇటువంటి లేయర్డ్ స్టడీ అంటే ఈ అంశాల ఈ పుస్తకాలని చదువుతూ అంటే ఫస్ట్ మీరేం చేయాలంటే ప్రిపరేషన్కి మొత్తం ఇప్పుడు చెప్పిన సిలబస్లో ఉన్నటువంటి ప్రతి పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే యు ఆర్ సపోజ్ టు బై హార్ట్ ది సిలబస్ని బై హార్ట్ చేసేయడమే. ఎందుకనంటే సిలబస్ బై హార్ట్ చేయడం వల్ల మనకి ప్రతి పదం మనకు గుర్తుండడం వల్ల ఈ కరెంట్ రెలవెంట్గా వచ్చేటటువంటి ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ కరెంట్ అఫైర్స్కి లింక్ చేయాలి. ఎందుకంటే మనకి స్టార్టింగ్లో చెప్పాను, సో కోర్ సిలబస్ హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఎస్ఎన్టీ, ఎన్వైరన్మెంట్ అని చెప్పి వీటన్నిటికీ పైన కరెంట్ అఫైర్స్ పెట్టాను. ఎందుకని? ప్రతి దాంట్లో కరెంట్ అఫైర్స్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ లేని సబ్జెక్ట్ అంటూ ఉండదు. ఆ కరెంట్ అఫైర్స్ ఇన్ఫ్లుయెన్స్గా చేసుకొని ఎగ్జామినర్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు హిస్టరీ కూడా కరెంట్ అఫైర్స్ ఉంటుందా అంటే హిస్టరీకి సంబంధించి కూడా కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అంటే ఎలా ఉంటాయి? కొన్ని మైల్ స్టోన్ ఇయర్స్ ఉంటాయి. ఆ మైల్ స్టోన్ ఇయర్స్ని కరెంట్ ఇష్యూగా అడుగుతారు. ఇప్పుడు 2025 కదా, ఇప్పుడు ఈ 2025 నాటికి 100 సంవత్సరాలు పూర్తయిన సంఘటనలు, 150 సంవత్సరాలు పూర్తయిన సంఘటనలు, 200 సంవత్సరాలు పూర్తయిన సంఘటనలు అవి ఏమైనా ఉంటే అంటే సపోజ్ 1925 ఆర్ లేకపోతే 1875 ఆర్ 1850 ఆర్ 1825 ఈ సంవత్సరాల్లో జరిగినటువంటి సంఘటనలు ఏమైనా ఉంటే దాన్ని కరెంట్ ఇష్యూగా చూసుకోవాలి. క్వశ్చన్స్ అనేవి ఈ బ్యాక్గ్రౌండ్లో అడుగుతారనమాట. అలాగే పాలిటీ కరెంట్ ఇష్యూస్ ఉంటాయి. పాలిటీ కరెంట్ ఇష్యూస్ అంటే ఏంటి అవి ఇప్పుడు చూద్దాం. ఆ పాలిటీ కరెంట్ అఫైర్స్ ఇన్ పాలిటీ. సో కరెంట్ అఫైర్స్ ఇన్ పాలిటీ అంటే ప్రధానంగా ఇవి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్కి రిలేటెడ్గా ఉంటాయి. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇష్యూస్, ఎగ్జిక్యూటివ్ కాంట్రవర్సీస్ ఆర్ లెజిస్లేటివ్ ఇష్యూస్ ఇది, అండ్ ఫెడరల్ డిస్ప్యూట్స్.
ఇవి ఏ సంవత్సరంలో అయితే మీరు ఎగ్జామ్ రాస్తారు ఆ సంవత్సరానికి సంబంధించిన 1 ఇయర్కి ముందు సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కరెంట్ అఫైర్స్ అవుతాయి. అది సో సుప్రీంకోర్టు తీర్పులు, ఈ తీర్పుల్లో మళ్ళీ ఇవన్నీ కవర్ అవుతాయి. సుప్రీంకోర్టు తీర్పులు అనేవి ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి ఉంటాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి సంబంధించి ఉంటాయి, సెంటర్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించి ఉండొచ్చు. సో ఇప్పుడు సపోజ్ న్యూస్ పేపర్లో వీటికి సంబంధించి ఏదైనా ఒక డిస్ప్యూట్ కనపడినప్పుడు మనకి బేసిక్ సిలబస్ ఎందుకు బై హార్ట్ చేయాలి అంటే వీటికి సంబంధించిన ఏదైనా ఆస్పెక్ట్ వచ్చినప్పుడు వెంటనే మనం దాన్ని కనెక్ట్ చేసుకోగలుగుతాం, దాని నుంచి నోట్స్ డ్రా చేసుకోగలుగుతాం. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ ఎ జడ్జిమెంట్, ద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమంటారు, స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు 2025 కేసు. సో 2025లో సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఇది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆ తమిళనాడు గవర్నర్ మీద పెట్టిన కేసు. ఈ జడ్జిమెంట్ చదివినప్పుడు న్యూస్ పేపర్లో దాని గురించి చదివినప్పుడు మనకి ఏమర్థమవుతుంది అంటే ఈ జడ్జిమెంట్ దీని ఏరియాస్ ఏంటి, కనెక్షన్ దేనికి చేసుకోవాలి, దేనికి దీన్ని కనెక్ట్ చేసుకోవాలి అంటే పవర్స్ ఆఫ్ గవర్నర్, అలాగే పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్, ఆ రాష్ట్రపతి అధికారాలకి సంబంధించినటువంటి విషయాలు కూడా దీంట్లో టచ్ చేశారు. రైట్స్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఫెడరేషన్, సమాఖ్యలో రాష్ట్రాల హక్కుల గురించి, అలాగే డామినేషన్ ఆఫ్ యూనియన్ ఓవర్ ద స్టేట్స్, యూనియన్ స్టేట్ కాన్ఫ్లిక్ట్స్. ఇది పైకి కనపడే విషయాలు ఇవన్నీ. At the outset, the judgment has touched upon all these things. At the outset అంటే పైకి కనపడే విధంగా ఉన్నటువంటి ఆస్పెక్ట్స్లో ఏ విధంగా సుప్రీంకోర్టు తీర్పులో ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇన్హరెంట్గా ఉన్నటువంటి మరొక ఆస్పెక్ట్ ఏంటంటే ఇది జ్యుడిషియల్ ఓవరార్చ్ సంబంధించినటువంటి ఆస్పెక్ట్. అంటే న్యాయశాఖ అతి క్రియాశీలత అని అంటుంది తెలుగులో. జ్యుడిషియల్ ఓవరార్చ్కి సంబంధించిన కేసు ఇది. అంటే ఇన్ని రకాలుగా ఒక జడ్జిమెంట్లో ఉన్నటువంటి అంశాలని మనం వాడుకోవచ్చు డిఫరెంట్ ఏరియాస్లో. ఏ రకంగా ఉపయోగించడం జరుగుతుంది అనేది మనం క్లాస్లో చెప్తాను. అంటే ప్రధానంగా స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు కేసు అంటే ఏంటిది, తమిళనాడు ప్రభుత్వం కొన్ని బిల్లుల్ని రూపొందించి గవర్నర్ ఆమోదం కోసం పంపిస్తే గవర్నర్ దాని మీద అప్రూవల్ ఇవ్వలేదు, చాలా డిలే చేస్తున్నాడు. ఇలా డిలే చేయడం వల్ల రాష్ట్ర పరిపాలన కుంటుపడుతుంది అని చెప్పి తమిళనాడు ప్రభుత్వం గవర్నర్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు పెట్టారు. కేసు పెడితే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే 3 నెలల్లోగా మీరు దీన్ని అప్రూవ్ చేయాలి, అప్రూవ్ చేయకపోతే దాన్ని అప్రూవ్ చేసినట్టే లెక్క అని చెప్పి దాన్ని న్యాచురల్గానే అప్రూవ్ చేయించేశారు. అండ్ దాని నుంచి రైజ్ అయినటువంటి ఇష్యూస్ ఇవన్నీ అనమాట. అంటే ఈ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు దేని గురించి డిస్కస్ చేసింది అంటే గవర్నర్ అధికారాలేంటి, రాష్ట్ర బిల్లుల మీద ప్రెసిడెంట్ అధికారాలేంటి, రాష్ట్రాల యొక్క హక్కులేంటి, కేంద్రం రాష్ట్రాల మీద ఏ విధంగా డామినేషన్ చేస్తూ ఉంటుంది, అండ్ కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో అనేక రకాల వివాదాలు ఉంటాయి. ఆ వివాదాల్లో ఒక రకమైనటువంటి వివాదం ఈ బిల్లులకు సంబంధించినటువంటి అంశాలు. ఇవి పైకి కనపడే ఆస్పెక్ట్స్ అయితే, పైకి కనపడకుండా దీని వెనకాల ఉన్నటువంటి ఆస్పెక్ట్ ఇంకొకటి ఏంటంటే జ్యుడిషియల్ ఓవర్ యాక్టివిజం. అంటే న్యాయశాఖ తన పరిధిని దాటి ఎక్కువ వ్యవహరించింది. ఇప్పుడు గవర్నర్ 3 నెలల్లోగా బిల్లును ఆమోదించమన్నారు, ఓకే. ఒక స్టేట్ బిల్లు కనుక గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపితే రాష్ట్రపతి ఒక 1 మంత్లోగా దాన్ని లేకపోతే 3 నెలల్లోగా అప్రూవ్ చేయమని చెప్తున్నారు. మరి సుప్రీంకోర్టు జడ్జిలను అపాయింట్ చేసేది ఎవరు? రాష్ట్రపతి. అప్పుడు బాస్ ఎవరు? ఎంప్లాయ్ ఎవరు? రాష్ట్రపతి బాస్, సుప్రీంకోర్టు జడ్జిలు రాష్ట్రపతి దగ్గర ఉద్యోగులు. అంటే ఈ సబార్డినేట్స్ బాస్కి ఏం పని చేయాలో చెప్తున్నారు.
ఎలా పనిచేయాలో చెప్తున్నారు. ఇది ఒక రాజ్యాంగ సంక్షోభం. ఈ రాజ్యాంగ సంక్షోభాన్ని ఏ విధంగా అధిగమించాలి అని ఈ జడ్జిమెంట్ తర్వాత, ఆఫ్టర్ జడ్జిమెంట్, ఆఫ్టర్మాత్ ఇంప్లికేషన్, ఆర్టికల్ 143, ఆఫ్టర్మాత్ ఇంప్లికేషన్స్ అండర్ ఆర్టికల్ 143 అంటే ఈ ఆర్టికల్ 143 ద్వారా సుప్రీంకోర్టు, రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క సలహా కోరడం జరిగింది. ఈ రకమైనటువంటి జడ్జిమెంట్ రైటారాంగా దీనికి సంబంధించిన అనంతర ప్రభావాలు అన్నమాట. సో ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ అంటే ఒకటే జడ్జిమెంట్, ఏరియాస్ మల్టిపుల్. అంటే ఈ రకంగా కనెక్ట్ చేయడం ఏ విధంగా అంటే ముందు మనం సిలబస్ని, ప్రతి పదాన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. సిలబస్లో ఉన్న ప్రతి పదం మన మైండ్లో ఉంటే అప్పుడు ఎక్కడెక్కడ ఒకే జడ్జిమెంట్, ఒకే అంశాన్ని మల్టిపుల్ డైమెన్షన్లో ఉపయోగించుకోవచ్చు అనేటటువంటి విషయం మనకు అర్థమైపోతుంది. దట్ షుడ్ బి ద స్ట్రాటజీ ఫర్ అండర్స్టాండింగ్ ది పాలిటీ.